ఫ్రెండ్స్, ఈ నెలలో వచ్చిన తుఫాన్ వల్ల పంట పొలాలు చాలా నష్టపోయాయి. రైతులు చాలా నష్టపోయారు. వాళ్ళ మాటలు మీకు తెలియజేయడానికి వాళ్ళ మాటల ద్వారా మీకు తెలియజేస్తాం. చూడండి. ఎకరానికి 30,000 దాకా నష్టపోతాం. ఇప్పుడు వరకు 30-40,000 దాకా నష్టపోతారు. తుఫాను వల్ల బాగా నష్టం జరిగింది. అదే బాగుంటే ఒక పంటల పైర్లు బాగా వచ్చాయి. బాగా నష్టపరిహారం బాగా జరిగింది. ఎకరానికి 30-40,000 రూపాయలు ఖర్చు పెట్టే ఉన్నాం ఇప్పుడు వరకు. దీనివల్ల బాగా తుఫాను ఎఫెక్ట్ బాగా ఇబ్బంది కలిగింది. అన్ని కష్టపడుతూ అందరూ పడేస్తూ ఉంటారు అన్నాన్ని. ఈ రైతులు పడే కష్టం ఒక్కసారి మీరు గమనిస్తే ఆ అన్నం విలువ ఏంటో మీకు తెలిసిద్ది. గైస్, చూసారా వీళ్ళంతా నష్టపోయారు. పొద్దున్నే లేచి రైతు కష్టం చూడాలంటే, ఈ మొక్క నాటుకొని నీళ్లు పెట్టుకొని దమ్ము దొక్కుని ఎంత కష్టపడాలంటే మన చేతికి వచ్చేళ్ళకి చివరికి వచ్చేళ్ళకి ఎంత నష్టపోతున్నాము. అది రైతులను మీరు ఆలోచించాలి. కష్టం అంటే ఏంటంటే భూమిలో పడి బురదలో పిసుక్కొని చేసుకుంటేనే ఈ బాధ తట్టుకుంటేనే ఆ అన్నము పండేలకి మనం దాన్ని పారేసుకుంటే ఎంత విధానం మనం ఆలోచించాలి. రైతులు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. కష్టం రైతులు ఎండలో పొగులు వానకు తడిసి కలుపులు తీసి నాట్లు వేసి ఎంత ఇబ్బంది పడిపోతున్నారో రైతులు అది ఆలోచించండి మీరు. మాకు చాలా నష్టం జరిగింది. చూసారా గైస్, వ్యవసాయులు ఎంత కష్టపడుతున్నారో. ఈయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, సార్ ఇప్పుడు మీకు ఈ పంట అంతా నష్టపోయింది కదా, ఏం చేస్తారు మీరు? ఇది 4 నెలల 15 రోజులు మా పైరు వేసింది. 4 నెలల 15 రోజులకి ఇంకా 4 రోజులు పైరు వచ్చేది. మళ్ళీ నష్టపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని దున్నుకొని ఏదో మార్గం చేసుకోవాలి ఆలోచన. కానీ గవర్నమెంట్ సహాయం చేస్తే చేసుకుంటాం. మా దగ్గర పెట్టుబడి ఏమి లేవు, అయిపోయినాయి. పెట్టిన వరకు మొత్తం వెళ్ళకపోయినాయి. దాని గురించి రైతులు మా గవర్నమెంట్ ఆలకిస్తే ఏమన్నా మాకు తినడానికి బియ్యం వస్తాయి, లేకపోతే దాని పంట వదిలేయాల్సి వచ్చింది. అదంతా గవర్నమెంట్ మీరు చూసుకుంటే మమ్మల్ని ఆదుకోవాలి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. గవర్నమెంట్ కొంచెం ఈ రైతు కష్టాలకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నా.